తెలంగాణ వార్షిక బడ్జెట్ పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. తూతూ మంత్రంగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారని సర్కార్పై ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను తలసాని పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఎన్నికల హామీలు అమలు నోచుకోవడం లేదని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని తలసాని మండిపడ్డారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అధికారులు లబ్ధిదారులు అడుగుతున్నారని తెలియజేశారు. ఇక నగరంలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కనీసం త్రాగునీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో వాటర్ ట్యాంకులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చేసినటువంటి అంశాలన్నీ దాంట్లో పొందుపరిచి ఇప్పుడు దాంట్లో ఏంటంటే చెప్పేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చాలా గొప్పగా చెప్పాడు. మీలాగా కాదు, మేము రియాలిటీగా ఉంటాం, అది ఉంటాం, ఇది ఉంటామని చెప్పి. మరి రియాలిటీగా ఉంటే పోయిన సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టారు కదా, మరి దాంట్లో ఇప్పటి వరకు ఏం చేసిరో అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది 3500 ఇండ్లు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి, అది పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఈడగట్టిరో చూపించాలి కదా, ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిరో చూపించాలి కదా. కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే చెప్పుకోవడం తప్ప ప్రజలకు నేను అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, గమనం కూర్చొనియకుండా మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, కొండ మీద పోటీలు తెచ్చిస్తామని చెప్పి మీరే చెప్పారు. కాబట్టి 3500 ఇండ్లు ఇస్తామన్నారు కదా, ఎక్కడ ఇచ్చారు చెప్పండి. పోయిన సంవత్సరం పెట్టారు, మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టారు కదా, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. ఇక హైదరాబాదు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అన్నీ తుతు మాత్రం. రెండోది అంటే పూడిక తీసే పనులు అంటే ఇల్లుతో కొత్త వచ్చి చేపట్టారు. ఈ ఎండాకాలం వచ్చింది, నెక్స్ట్ మాన్సూన్ ఉంది, ఇప్పటివరకు పని స్టార్ట్ కాదు. మేమేదో కొత్తగా చేపట్టిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు.